ఇస్తాను. అరుణ్కి ఫోన్ చేసి చూద్దామా? హలో, హాయ్ బంగారం. ఏం చేస్తున్నారు మేడం? ఏంటి లైన్లో ఉన్నావా? హలో. ఓ, పక్కన మా నాన్నగారు ఉన్నారా? అర్థమైందిలే. సరే, మా నాన్నకి ఏమైనా డౌట్ వస్తుందేమో, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉంటాను. ఓకే, బాయ్. ఏంటి రానమ్మా, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? చిన్నయ్య గారి దగ్గర నుంచి ఫోన్ రాలేదా? ఫోన్ని మాయ వాళ్ళ నాన్న తీసుకువెళ్లారు. మీ ఫోన్ని ఆయనకి ఎందుకు ఇచ్చారు? నేనెందుకు ఇస్తాను? నా చేతిలో ఉన్న ఫోన్కొచ్చి ఆయన తగిలారు. ఫోన్ కింద పడి ముక్కలైంది. దాన్ని సర్వీస్ చేయించి తీసుకొస్తానని తీసుకెళ్లారు. ఫోన్ ఆయన దగ్గర ఉన్నప్పుడు మీ చిన్నయ్య ఫోన్ చేసి మాట్లాడినా కష్టమే, ఆయన మీ చిన్నయ్యకి ఫోన్ చేసినా కష్టమే. అదే టెన్షన్గా ఉంది. దానికెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? మీరు అనుకున్నట్టుగా ఏమీ జరగదు. జరగదని మనం నిర్లక్ష్యంగా ఎలా ఉండగలం? తరచూ నాకు ఫోన్ చేస్తూ ఉండే అరుణ్ ఇప్పుడు చేయడానికి, తను ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందా అని ఈయన నంబర్ కనిపెట్టడానికి ఎంతసేపు పడుతుంది? అందులో నేను మీ చిన్నయ్య గారు దిగిన ఫోటోలు ఉన్నాయి. అవి ఆయన కంట పడితే ఆ నిమిషమే మావయ్యకి తెలుస్తుంది. దాంతో మేము దాచిన అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. అది అందరికీ ఇబ్బందిగా ఉంటుంది గంగా. గంగా, ఫోన్లో ఏముందో చూడకుండా ఆయన ఫోన్ తీసుకొచ్చి ఇచ్చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇదిగోమ్మా, నీ ఫోన్ రిపేర్ చేయించాను. అలాగే నువ్వు వెళ్ళి బావతో ఒక మాట చెప్పమ్మా, నీ ఫోన్ బాగు చేయించానని. వస్తానమ్మా. ఆయన ఫోన్లో ఉన్న చూసుంటే లోపలికెళ్ళి అయ్యగారితో చెప్పేవారు. ఇప్పుడు ఇలా వెళ్తున్నారంటే ఆయన ఫోన్లో ఏం చూడలేదనగా అర్థం. ఇప్పుడు నాకు ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. నేను చెప్పాను కదా, అలాంటిది ఏమీ జరగదని. మీరే టెన్షన్ పడ్డారు. గర్భవతిగా ఉండి మీరు ఇలా టెన్షన్ పెడితే మీ ఆరోగ్యం ఏం కావాలి? సారీ, ఇక నేను టెన్షన్ అవ్వను. సరే రండి, లోపలికి వెళ్దానండి.
తనే ఈ అమ్మాయి, ఆ పల్లెటూరు పిల్ల. తన పేరు రానమ్మ కాదు, జానకి. తన్ని లవ్ చేయడం కోసమే అరుణ ఊర్లో ఉన్నాడు. ఇప్పుడేంట్రా అంటే తన్ని ఇంటికే పిలుచుకొచ్చేశాడు. పైగా మెడలో తాలిబొట్టుంది. తను కన్సీవ్గా కూడా ఉంది. మనకు తెలియకుండా ఏదో జరుగుతోంది. భార్యాభర్తల మధ్య ఏం జరగాలో అదే జరిగింది. దీన్ని మనం ఇలాగే వదిలేస్తే రేపు అల్లుడు ఫారిన్ నుంచి వచ్చి తనే నా భార్య అని చెప్తాడు. బావ వేరే దారి లేక సరే అంటాడు. ఆ విధంగా జరిగితే నా కూతురికి ఈ ఇంటికి కోడలయ్యే అవకాశం ఉండదు. దాంతో మా అక్కయ్య ఆస్తితో రాజకీయాల్లో సెటిల్ అవ్వాలని నేను వేసిన అంచనాలు అబద్ధాలైపోతాయి. ఆ విధంగా జరగకుండా ఉండాలంటే జానకి ఒక ముగింపు వెతకాలి. అందుకు నువ్వు నాకు తోడుగా ఉండాలి. అయితే నన్నేం చేయమంటారు? నువ్వు కూడా నాలాగే తన వల్ల నష్టపోయావు. అందుకే నా పథకాలకి నువ్వు సపోర్టుగా ఉండాలి. నన్ను అవమానించడమే కాకుండా నా బిజినెస్ ని కూడా తను పాడు చేసింది. నాకు జానకి మీద కోపమే, కానీ అరుణ్ నా బెస్ట్ ఫ్రెండ్ కదా, వాడి కోసమే ఆలోచిస్తున్నాను. నువ్వు అరుణ్ గురించి ఆలోచించొద్దు, నా గురించి ఆలోచించు. వాణ్ణి పెళ్లి చేసుకోవటానికి నా కూతురు ఇంట్లో ఉన్నప్పుడు ఆ జానకి అడ్డుగా వస్తుందా? ఈ ఇంటికి కోడలిగా కావటానికి నా కూతురు ఉన్నప్పుడు ఈ జానకి కోడలు ఎలా అవుతుంది? ఆ జానకి బతికి ఉండటానికి వీల్లేదు. వెంటనే దాన్ని పైకి పంపించేయాలి. ఈ ఆస్తి అంతా నా చేతికి రావాలి. నాకు రాబోయే ఆస్తిలో నీకు పెద్ద అమౌంట్ ఇస్తాను. దాంతో నువ్వు హాయిగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. ఏమంటావు? సెటిల్ అయిపో అనే మాట వినడానికి సంతోషంగానే ఉంది, కానీ ప్రాబ్లం ఏదైనా వస్తుందేమోనని భయంగా ఉంది. మన ప్లాన్ బయటికి తెలిస్తేనే కదా ప్రాబ్లం. ఎవరికి తెలియకుండా దాని కథ ముగించేద్దాం. నువ్వు తోడుగా ఉండు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. నీకు పెద్ద అమౌంట్ మాత్రమే కాదు, సంవత్సరానికి 10 టెండర్లు ఇస్తాను. దాంతో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఏమంటావు? నేనేం చేయాలో చెప్పండి. ప్రస్తుతానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక నెల రోజులు వదిలేద్దాం. ఆ తర్వాత చేస్తే మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. నేను మీతో ఉంటాను. ఎప్పుడు ఏం చేయాలో చెప్పండి, చేసేద్దాం. ఎందుకో తెలీదు, మామిడికాయ తినాలనిపించింది. ఇలాంటి సమయంలో నువ్వు కోరుకున్నది తెచ్చివ్వలేకపోతున్నందుకు బాధగా ఉంది. నాకిక్కడ ఏ లోటు లేదు. సొంత కూతుర్లా చూసుకుంటున్నారు. అవును, కన్సీవ్గా ఉన్న వాళ్ళకి ఏదో ఫంక్షన్ చేస్తారే, అదేం ఫంక్షన్? దాని సీమంతం అంటారు. ఆ, సీమంతమే. కరెక్ట్గా చెప్పావు. జానకి, నీకెప్పుడు సీమంతం చేస్తారు? అలాంటివన్నీ భర్త పక్కనుండగా చేస్తేనే బాగుంటుంది. ఓ, మీరిక్కడ లేనప్పుడు అవన్నీ దేనికి?
రాణమ్మా, ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు? చెప్పు. హలో, ఏమైంది? ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఎవరైనా వచ్చారా? హలో జానకి, ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నా మీద నీకున్న గౌరవం ఇదేనా? ఈ విషయం ఎలా దాచిపెట్టగలిగావు? చెప్పమ్మా. ఆయన చెప్తాననే అన్నారు. నేనే వెళ్ళిన విషయం సక్రమంగా పూర్తయిన తర్వాత చెప్దామని అన్నాను. నీ భర్త విదేశాల్లో ఉంటే ఏంటి? మేమంతా లేవా? నీ సీమంతం మేము జరిపించవా? నువ్వు గర్భవతివమ్మా. నీకు జరగాల్సినవన్నీ జరగాలి. ఫోన్ ఇటువు. అయ్యో. హలో, నేను రాజశేఖర్ని మాట్లాడుతున్నాను. బాబు, మీరేమీ దిగులు పడకండి, అంతా మేము చూసుకుంటాం. తనకు చేయవలసిన సీమంతాన్ని ఈ ఇంట్లో చేస్తాం. మీరేం దిగులు పడద్దు. ఇక్కడ మేమంతా ఉన్నాం. చూడండి, మీకు వీలైతే రండి. ఒకవేళ రాలేకపోతే ఏం బాధపడకండి. మా ఇంటి బిడ్డలాగా సీమంతాన్ని బ్రహ్మాండంగా జరిపిస్తాం. సరేనా? ఏంటి మౌనంగా ఉన్నారు? ఇదిగోమ్మా, నువ్వు మాట్లాడు. రా, వచ్చే త్వరగా. నానా, తన తోటలో మొక్కలకి నీళ్లు పోస్తోంది. అలాగా? కనెక్షన్ ఇచ్చేస్తారా? ఇచ్చాను, మీరు అక్కడికి వెళ్ళండి. త్వరగా రా, తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఓకే. త్వరగా కరెక్ట్ గా పెట్టు. ఏయ్, ఆ సైడ్ వింటా, ఆ సైడు. ఆ నీళ్ళల్లో పడేయి. అక్కడే అక్కడే. నీళ్ళ లోపల పడేంట్రా.
గర్భవతి మీరు నీళ్ళలో పనిచేస్తున్నారు. మీకు జలుబు చేస్తే ఏంటి పరిస్థితి? ఇవన్నీ ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? అది చెట్లన్నీ వాడిపోయి ఉన్నాయి, అందుకే నేను. అయ్యో, నేను చూసుకుంటాను కదా. జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో మీరు ఇలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇంకోసారి ఇలా చేస్తే నేను ఊరుకోను. లోపలికి రండి. ఈసారి తప్పించుకుంది, కానీ ఇంకోసారి నా చేతిలో అయిపోయింది. ఏయ్, పదండి. ఆ రోజు విధి గంగ రూపంలో వచ్చి నన్ను కాపాడింది. నా ప్రాణం ప్రమాదంలో ఉందని నాకు తెలియలేదు. నేనెవరో తెలియకపోయినా మావయ్య నా సీమంతాన్ని బ్రహ్మాండంగా జరిపించారు. కానీ నా దురదృష్టం ఇంకొక రూపంలో మళ్ళీ నాతో ఆడుకోవడం మొదలుపెట్టింది. అయ్యో అమ్మా, కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. కొంచెం నూనె రుద్దితే బాగుంటుంది. ఏ మాయా, ఇలారా. ఏంటి? కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి, కాస్త నూనె రుద్ది వెళ్ళు. మీరెప్పుడు గంగనే కదా నూనె రుద్దమంటారు, ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు? ఏమే, నువ్వు ఇంటికి కాబోయే కోడలివి కదా, నాకు కొంచెం నూనె రుద్దకూడదా? నువ్వు రుద్దితే నాకు నొప్పి పోతుందేమో చూద్దాం. సరే. ఆ, మంచి పిల్ల. అంతే, నెమ్మదిగా రుద్దు. ఏయ్, ఏంటే ఇది? కాలు విరగ్గొట్టేలా ఉన్నావు, ఏదో చపాతీలు రుద్దినట్టు రుద్దుతున్నావు. నెమ్మదిగా అలా రుద్దాలి. నూనె ఎవరైనా ఇలాగే కదా రుద్దుతారు. ఏమే, నిన్ను నూనె రుద్దమని అడిగితే నొప్పిని పెంచేసావే. నీకు ఇంత చిన్న పని కూడా చేత కాలేదు. నువ్వు కాపురానికి వచ్చి ఏం వెలగ పెడతావో ఏమిటో. అమ్మా, అయ్యో. రాణమ్మా, అమ్మా, ఇలా రామ్మా. దీన్ని నూనె రుద్దమని చెబితే నొప్పి ఎక్కువ చేసింది. నువ్వు కూర్చుని కాసేపు నూనె రుద్దమ్మా. సరేమ్మా. ఆ, ఆ, కింద కూర్చోకూడదు, ఇలా వచ్చి కూర్చో. ఏయ్, జరి కూర్చో. ఆ నూనెకి నీవు అబ్బా, ఎంత హాయిగా ఉంది. ఆహా, ఎంత బాగా రుద్దావు. నొప్పి నిమిషంలో తగ్గింది. రాణమ్మ, ఈ ఇంటికి కాబోయే కోడలు. దీనికి ఇంత చిన్న పని కూడా తెలియలేదు. నువ్వు తనకి తర్వాత నేర్పించు. రాణమ్మ నేర్పిస్తుంది, జాగ్రత్తగా నేర్చుకో. ఒక్క పని చేయడం తెలియలేదు, కోపం మాత్రం వస్తుంది. చాలమ్మా, చాలు. నువ్వెక్కడికో వెళ్తుంటే పిలిచి ఇక్కడ కూర్చోబెట్టాను. దానికేముందమ్మా, పెద్దవాళ్ళకి సేవ చేయడం దేవుడికి సేవ చేసినట్టు. దేవుడే లేడని వాదించే నన్ను దేవుణ్ణి చేయకు. నేను మనిషిగానే ఉంటాను. అవును, ఎక్కడికి వెళుతున్నావు? అది కాదమ్మా, సీమంతం అయిపోయింది. డెలివరీకి ఇంకా కొద్ది రోజులే ఉంది. అందుకే మా వారు వాకింగ్కి వెళ్ళమన్నారు. ఈ రోజే మొదలు పెడదామని వెళ్తున్నాను. సరేనమ్మా, వాకింగ్కి వెళ్ళడం అవసరమే. దానికి బయటికి ఎందుకు వెళ్ళడం? మన ఇంట్లోనే ఇంత చోటు ఉందిగా, ఇక్కడే వాకింగ్ చెయ్యి. అదేంటమ్మా, ఇంట్లో ఎలా నడుస్తారు? నడిచేటప్పుడు కాళ్ళు మాత్రమే నడుస్తాయి, నోరు భర్తతో కబుర్లు చెప్తుంది. ఇంటి లోపల ఫ్రీగా ఎలా మాట్లాడతారు? ఆలోచించి మాట్లాడతారు. అదే బయటైతే మనసు విప్పి చక్కగా మాట్లాడుకుంటారు. అది నిజమేలే. సరే, కానివ్వు. మనసు ఎక్కడున్నా కాళ్ళు నేల మీద ఉండని. వెళ్ళరమ్మా. వెళ్ళొస్తాను గంగా. నెమ్మదిగా వెళ్ళండి, జాగ్రత్త. రాణమ్మా, మరీ పొద్దెక్కకుండా త్వరగా వచ్చేయి. సరేనమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మ, నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను.